దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియా దేవుని సంగమ, దేవుని బిడ్డలారా, ప్రభు పేరట మీ అందరికి వందనాలు, శుభాలు. మరణాతా ప్రియులారా, ఈ సాయంకాల సమయం 23వ రోజు అంశం వచ్చి మారిన వారు. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వ సృష్టికర్తవైన తండ్రి, నీ స్తోత్రాలయ. ఈ సమయంలో మరొకసారి 23 రోజున శ్రమని సిలువ గుడారములోకి చేరి ప్రార్థించే కృపను, స్తుతించే కృపను, నిన్ను ప్రకటించే కృపను, నిన్ను బయలుపరిచే నీ మాటలు అనేకులకు ప్రకటించగల సమయమును, అవకాశమును ఈ దినమున ఈ సిలువ యొక్క గుడారములో అనుగ్రహించిన తండ్రి, నీ స్తోత్రాలు. అలుపుడిని, అయోగ్యుడిని, గడ్డి పువ్వు లాంటి వాడిని, నీటి బుడుగ లాంటి వాడిని తండ్రి, ఇదిగో తండ్రి, ఈ సమయంలో నీ ఎదుట నిలుచున్నాను. నిలుచున్నది నేనే గాని మాట్లాడేది నీవే. ఎందుకంటే నేను మాట్లాడితే ఎవరికి అర్థం కాదు, నా జ్ఞానము సరిపోదు. గనుక నీ దాసుడి నన్ను నీ సిలువ చాటును మరుగుపరచండి ప్రభా. నీ ఆత్మ చేత నీ బిడ్డలను బలపరచండి. నీ దాసుడి నన్ను ప్రభా నా కంఠస్వర నీ బోరుగా వాడుకోమని ప్రార్థన చేస్తుండగా ఆత్మరూపుడు రక్షణకర్త అయిన దేవదేవిని పరిశుద్ధమైన నామములో అడిగి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమెన్. తండ్రిని దేవుని సహాయము తోడైండును గాక, ఆమెన్. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, మారిన మనుషులు ఎవరు మారాలి, ఎందుకు మారాలి? మారటానికి కారణం అనేకమైనవి. అయితే 23 రోజుల్లో పాఠంలో ప్రభు చెప్పిన మాటలు ఏమైతే ఉన్నాయో అవి స్వయముగా మనం చదువుకుని దానికి భావము తెలుసుకుందాం. చదువమ్మా. ఇక్కడ పేతురు గురించి మాట్లాడుతున్నాడు యేసు ప్రభు. లూకాసు వార్తలో 18వ అధ్యాయము 31వ వచనంలో మనం చదువుతున్నప్పుడు పేతురు అంటే యేసు ప్రభుకి మహా ఇష్టమైన వాడు, బలమైన వాడిగా కనపడు. పేతురు దుడుకు పేతురు అంటాడు, కానీ పేతురుతో అంటాడు, పేతురు నీ మీద నా సంగమును కడుతాను అని ప్రభు చెప్పారు. చదువమ్మా. 18వ అధ్యాయం 31 నుండి 32 వచనాలు చదువు. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి, ఇదిగో యెరూషలేముకు వెళ్ళుచున్నాను, మనిషి కుమారుని గూర్చి ప్రవక్తల చేత రాయబడిన మాటలన్నీ నెరవేర్చబడును. ఆయన అన్యజనుల అప్పగింపబడినని వారు ఆయనను అపహాసించి అవమానపరిచి ఆయన మీద ఉమ్ము వేసిరి. తర్వాత ఆయనను కొరడాలతో కొట్టి. ఇక్కడ ఒక విషయం ఆపమ్మ. 18వ అధ్యాయం 1వ వచనం చదువు ఒకసారి. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెనని వారితో ఈ ఉపమానము చెప్పెను. దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు నుండి ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండిన. ప్రియులారా, ఇక్కడ ఒక ఉపమానము మనకు చెప్తున్నాడు. అయితే ఇక్కడ పేతురు అంటే స్వస్థపరచుట, లేదా స్వస్థపడిన ఈ అంశం ఈరోజు స్వస్థపడుట. ఈ స్వస్థత ఎందుకు దేవుడు అంటే, పేతురు తన బంటుడు అంటే పేతురు యేసుప్రభు పట్టుకుంటాకు వచ్చిన బంటుడు చెవి నరికేశాడు. ఈ చెవి నరికినప్పుడు ప్రభునందు ప్రియులారా, మత్తయి సువార్తలోను, మార్కు సువార్తలోను, లూకా సువార్తలోను, యోహాను సువార్తలో ఏమంటాడంటే, దేవుడు పేతురు కంగారు పడుతున్నావు, నీ కత్తిని నీ ఒడిలో నీ బొడ్డులో పెట్టుమన్నాడు. ఎందుకంటే కత్తితో పట్టుకున్నావు, కత్తితోటే నీవు శిక్షణ పొందుతావు అన్నాడు. ప్రియులారా, ఎందుకు ఈ మాట్లాడినాడండి? చదువమ్మా. అప్పుడు మనం ఒకసారి ఆలోచించినప్పుడు గెత్సెమనే తోటలో యేసు ప్రభు తనకు మిక్కిలి ఏమైనా ప్రియమైన 3 శిష్యులను వెంట పెట్టుకుని ప్రార్థన నిమిత్తమై వెళ్ళిన. యేసు ప్రభు ఎందుకు వెళ్ళాడంటే, వారికి ఏదో యేసు ప్రభుకి సహాయం చేస్తారని వెళ్ళలా. అయినా కూడా తోడు తీసుకెళ్తే వారు కూడా బలపడాలనే ఉద్దేశంతో వెళ్ళారా, యేసు ప్రభు తీసుకెళ్ళాడా అని ఒక రీతిగా ఆలోచించాలి. లేదు,
దేవుని యొక్క పనిలో ఆయన కష్టములో పాలు భాగస్తులుగా దేవుడు చేయాలనుకున్నాడా? రెండోది. అయితే ఈ రెండు కాకుండా మూడోదిగా ఏమన్నాడు ప్రభు? నా కొరకు మీ కొరకు ప్రార్థన చేయండి అన్నాడు. నా నిమిత్తము మీ నిమిత్తము ప్రార్థన చేయండి అని చెప్పాడు ప్రభు. అంటే నా కోసమే కాకుండా మీ నిమిత్తం కూడా శోధనలో పడకుండా మీరు ప్రార్థించండి అన్నాడు. అంటే యేసు ప్రభు ముందుగానే గ్రహించగలిగినప్పుడు దేవుని కుమారుడు ఆయన తెలియకుండా ఏముంటుంది. అయితే ప్రియులరా, ఇక్కడ ఎవరెవరు వెళ్ళారు? అచ్చట యేసు ప్రభుతో ఉన్నప్పుడేమి జరిగినది? పేతురనే శిష్యునికి కోపం వచ్చి గురువు గారిని పట్టుకుంటారా అని కత్తితో పంచాయితీ పూజారి పెద్ద సేవకుని చెవి నరికెను. ప్రభు వెంటనే బాగు చేసెను, అంటే స్వస్థపరిచును. వెంటనే ప్రభు, అంటే అక్కడ బంటుని చెడ్డగా చూడలేదు ప్రభు, పేతురుని గద్దించాడు ప్రభు, అంటే తన మనిషిని గద్దించాడు, ఎదుటి వారిని అక్కడ కూడా సూచిక్రియ చేశాడు. పేతురు చెవు నరికినట్టు ఆ బంటుడు యొక్క చెవును అతికి ఆశ్చర్యపరిచాడు. ఇంకా ఏం చేయాలి వారికి? అలాంటి ఆయన కూడా పట్టుకున్నారు. అంటే యేసు ప్రభు పట్టుకుంటాకి వెళ్ళినప్పుడు అంట, యేసు ప్రభు నేనే యేసు ప్రభుని అన్నప్పుడు ఆ శబ్ద విని అందరూ మూర్ఛపడ్డారంట. మరలా యేసు ప్రభు వారి కొరకు ప్రార్థించినప్పుడు వారు లేచి నిలబడ్డారు. కాబట్టి ప్రియులారా, ఇదిగో నా గురువు గారిని, ఇక్కడ మనకు సంస్కృతిక భాషలో గురువు గారంటే మనకు అన్ని రకాలుగా జ్ఞానము నేర్పేవారు గురువు అంటారు. ఎందుకంటే మొదటిది బోధకుడు, రెండోది గురువుగా. అంటే ఈ లోకంలో చాలా ప్రకారంగా గురువుగానే ఎక్కువగా చూస్తారు. గురువు అంటే తండ్రితో సమానం, గురువు అంటే జ్ఞానము నేర్పేవాడు, గురువు అంటే ఉపమానము చెప్పేవాడు, గురువు అంటే ముందు చూపు నేర్పేవాడు అని అర్థం. అందుకే యేసు ప్రభుని నా గురువై ఉన్నావు, నా గురి నీవే, నా ఆధారం నీవే, నా ఆలోచన నీవని దావీదు భక్తుడు అంటాడు కీర్తన గ్రంథంలో. నా గురి నీవే, నా ఆలోచన నీవే, నా క్రియ నువ్వే అని అంటాడు. అయితే ఇక్కడ పేతురు చెవు నరికడు దేవుడు యేసు ప్రభు స్వస్థపరిచి అక్కడ పట్టుకుంటా వచ్చున్న వారందరూ కూడా ఆశ్చర్యపరచు. అంటే యేసు ప్రభు నిమిత్తము ఆయన రక్తం చిందించాలి, కానీ ఎవరి రక్తం అక్కడ చిందించకూడదు. అంటే ఆయన రక్తం వలనే పాపం విమోచన దొరుకుతుంది తప్ప ఎవరి రక్తము చిందించకుండా ఏం చేశాడు? అక్కడ స్వస్థపరచాడు. ఏమన్నాడు తర్వాత? మన పాఠములో ఒక్కరి మారలేదు గాని శత్రువులోని కైఫా ప్రవక్త అయినాడు. చూసారా, కైఫా ప్రవక్త అయ్యాడంట. కైఫాను విడుదల చేయమన్నాడు, కానీ కైఫా ప్రవక్త అయ్యాడంటే దేవునికి సాక్షిగా నిలిచాడు. ఈరోజు నీవు నేను నిలుస్తున్నావంటే అది జరగని పని. తర్వాత చనిపోవుట మంచిదే అని ప్రవచించిన ప్రవక్త శ్రమ చరిత్రలో మారినవాడు కైఫా. అంటే శ్రమ నుండి విముక్తి పొంది సాక్షిగా నిలిచిన వాడు కైఫా. బాధపడుచు చెవి ఊడిపోయిన అనారోగ్యవంతుడు మారినాడు, ప్రభు యొద్ద ఉండే అనారోగ్యవంతుడు ఆరోగ్యవంతుడిగా ఉండాలి. ప్రభు పంచాయితీ కోర్టులో ఉన్నప్పుడు చెవి నరికిన పేతురు అచ్చట ఉండగా నీవు ఆయన వారిలో ఒకడువు కావా అనగానే నేను కాని అనెను. అంటే ఇక్కడ ఒక విషయం మనకు గుర్తు. మొదటేమో నా గురువు గారిని పట్టుకుంటావని చెవి నరికేశాడు, గురువుగారు అప్పగించబడ్డాడు. తర్వాత ఏమంటున్నాడు? అందరిలోకి వెళ్ళినప్పుడు నీవు ఏంటి నీ గురువు గారిలో ఒకడు కాదంటే కాదు అన్నాడు. అంటే పేతురు ఇక్కడ యేసు ప్రభు చెప్పున మాట నెరవేరింది లేఖనంలో రాయబడిన మాట. తర్వాత ప్రభు సిలువ ఎత్తుకుని ఒక కోర్టు నుండి మరొక కోర్టుకి వెళ్ళుచు పేతురును చూసి అయ్యో అని జాలి పడును. ఎవరో? యేసు ప్రభు పేతురును చూసి అయ్యో అన్నాడంట. ఎక్కడ? ఆ కోర్టు నుంచి ఈ కోర్టుకి సిలువ ఎత్తుకుని వెళ్తున్నప్పుడు అయ్యో అన్నాడు. అప్పుడు ఆ చూపు పేతురునకు దేవునికి అందుకే చాలా మంది చూపులో
బాణాలుగా మాటలు గుచ్చుకుంటాయి. అందుకే నువ్వు నోరు తెరవద్దురా బాబు, మా గుండెలు పగిలిపోతాయి అంటూ ఉంటారు. ఎందుకంటే అటువంటిది బాణముల వల్ల యేసు ప్రభు యొక్క చూపులు కనపడ్డాయి. అప్పుడు కోర్టు దగ్గరగా వెళ్ళుచున్నవాడు వెనకకు పోయి, అమ్మా స్త్రీ వలె చూడ, స్త్రీ వలె, స్త్రీ ఎందుకు ఏడుస్తుందో తెలుసు కదా, అలాగే ఏడ్చాడండి పేతురు. స్త్రీ వలె ఏడ్చును, పశ్చాత్తాపడి మారెను. అంటే ఆల్రెడీ మారిన మనిషి, కానీ సాతాను గల అంటే దేవుని యొక్క ఆ లేఖనం నెరవేరట కొరకు ఏం చేశాడు, అతను స్త్రీ వలె కన్నీరు కార్చి, పసిబిడ్డ ఏడ్చున్నట్టుగా ఏడ్చి మారి ప్రవక్త అయ్యాడు అనేది మాట చదువుతున్నా. తర్వాత ప్రవక్త మలుకు ఆరోగ్యవంతుడు పేతురు భక్తుడే గాని భక్తిహీనుడయ్యేను. చూసారా, అయినను మహా అంటే మొదటేమో విశ్వాసంగా నడుచుకున్నాడు, తర్వాత అపనమ్మకంగా నడుచుకున్నాడు, తర్వాత ఏమో ఏదో జీవిస్తున్నాడు అనుకున్నాడు. కానీ తర్వాత తన జీవిత ముగింపులో మహాభక్తుడిగా మరి యేసు ప్రభు మాటను నెరవేర్చాడు. ఆయన నా మీద తన సంఘము కడతాడన్న మాటను పేతురు గారు నెరవేర్చాడు. పిలాతు గవర్నరు, కోర్టు జడ్జి, న్యాయస్థానమును ఉన్నాడు. భార్య స్వప్నము రాసి యేసు నీతిపరుడని వార్త అంటే చూసారా, పిలాతుకు వార్త పంపించింది. ఎవరో పిలాతు భార్య. ప్రియులారా, ఎందుకంటే అతను యేసు నీతిమంతుడు, ఆయన జోలుకి వెళ్ళొద్దని గద్దించింది. తర్వాత ఆమె మారినది, ప్రభువును చూడకపోయినను ఆయన గూర్చి వినినది, స్వప్నము వచ్చినది, మారినది, నీతిపరుడని సాక్ష్యం ఇచ్చినది. పిలాతు భార్య నీతిమంతుడని సాక్ష్యం ఇవ్వకపోయినను ఇవ్వగనంత అంటే అది ఆ శక్తి మించిన ఎంత శక్తి కలిగిందో అంత శక్తి మంచిగా, అంటే ఆవిడ ఇవ్వగలిగినదంతా ఈ శక్తి కలిగి కూడగట్టుకుని సాక్ష్యం దేవుని కోరి, అంటే యేసుప్రభు బాధలిందా లేదు, కేవలం ఒక కళ ద్వారా పిలాతు భార్య మారి దేవునికి సాక్షిగా నిలిచింది. నీవు నేను సాక్ష్యం అయి ఉన్నావంటే, స్వస్థత పడిన వారు, రక్షణ పొందిన వారు ఎవరున్నావండి? అంతంత మాత్రమే. యేసుప్రభు అక్కడ అది చేస్తాడు, ఇక్కడ ఇది జరుగుతుందని పరిగెలెడుతున్నాం తప్ప, నువ్వున్న స్థలంలో నువ్వు కలిగిన కళలు కానీ దర్శనాలు కానీ దానివల్ల నువ్వు మారింది ఏమనుందంటే ఏదో ఎక్కడెక్కడో కనబడుతుంది. తర్వాత యేసు ప్రభు ప్రవక్తని సాక్ష్యం ఇచ్చెను, శిష్యునైన వానికి ధైర్యము లేదు, నీతిమంతుడని చెప్పడములో ప్రభు పక్షముగా ఉన్న గొప్ప సాక్షి. ఎవరు ఈ సాక్షి? పిలాతు భార్య. అంటే శిష్యులు 3.5 సంవత్సరాలు ఎంతో నడిచారు, ఆయన కార్యాలు చేసి, కానీ వారి సాక్షిగా నిలబడదు. కానీ పిలాతు భార్య మాత్రం ప్రపంచానికి సాక్షిగా నిలబడింది. నీవు నేనున్నాం అలాగా. తర్వాత నీతిమంతుడని చెప్పటంలో ప్రభు పక్షముగా ఉన్న గొప్ప సాక్షి, నీతిమంతుడని గ్రహించిన జ్ఞానవంతురాలు, న్యాయస్థలమునకు కవురు పంపించేటట్టిది, ధైర్యవంతురాలు, ప్రధాన శిష్యుడైన పేతురు యూదుడైనను ఆయన సాక్ష్యము అంత గొప్పది కాదు. గవర్నర్ భార్య అన్యురాలు గాక ఈమె సాక్ష్యం అంటే ఎంత గొప్ప సాక్ష్యం అండి. 3.5 సంవత్సరాలు నడిచి అన్ని రకాలుగా చేసిన ఆమె సాక్ష్యం, వాళ్ళ సాక్ష్యం పెద్దగా, కానీ అన్యురాలు ఏమంటే ఈవిడి సాక్ష్యం ప్రపంచానికే ఒక వెలుగు చూపించి నీతిమంతుడని చెప్పిన సాక్ష్యం అన్యురాలు. అందుకే మరి అబ్రహాము గలతీ పత్రికలు అంటాడు, అన్యుల కొరకు దేవుడు రక్తము కార్చును. అది మొదట క్రైస్తవులుగా మనం గుర్తించకపోయాం, కానీ ఇలా కొట్టుకుంటున్నాం. కానీ రానున్న రోజుల్లో అన్యులే ప్రభు కాడిని బలముగా మోసేవారు అవుతారంట. తర్వాత సిలువ మ్రానుపై ప్రభు అటు ఇటు నేరస్తులు మధ్య ప్రభు ఉన్నారు. ఒక నేరస్తుడు బోధ లేకయే ప్రభు
శాంతమును చూసి మారినాడు. ఎంతనగా, ప్రభువా నీవు నీ రాజ్యములో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపము చేసుకోమని అమ్మా మన్నంతగా మారి, అంటే పశ్చాత్తాపంతో, మన్న అంటే పశ్చాత్తాపంతో పడి కన్నీరు కార్చి మారినట్టుగా కనబడుతుంది. ప్రియులరా, ఈ పేతురు యొక్క చరిత్ర మనం కనబడి తర్వాత మాట చదవం త్వరగా. దొంగ ప్రభువుని చూచినంత మాత్రమున మారిను. భూలోకములో దొంగ పరలోకములో దొరాయిను. మహిమ సింహాసనము మీద ఉన్నాడు. ప్రభు అతనిని అంత మటుకు మార్చు. దేవునికి మహిమ కలుగునుగా. ప్రియులరా, ఇక్కడ అనేకమైన క్రియలు జరుగుతున్నవి, అనేకమైన తలంపులు జరుగుతున్నాయి. పేతురు చేసిన సాక్ష్యం లేదు, కానీ ఇక్కడ కుడి పక్కన దొంగ సాక్ష్యం. వీరు అన్యులు, వారికి ఏమి తెలీదు. పిలాతు భార్య అన్యురాలు, ఆమెకి ఏమి తెలియదు, కానీ ఈరోజు ఆమె ప్రభువుకి సాక్షిగా నిలిచింది. ధైర్యము తెచ్చుకుంది. సాక్ష్యం ప్రభుని ఎప్పుడో చూసిందో, అతడు నీతిమంతుడు, దేవుని కుమారుడు, ఆయన జోలుకును వెళ్ళొద్దని కౌరు పెట్టిందండి. ఎంత ధైర్యం కావాలి! ఒక ప్రధాన ఎదుటిగా భార్య మాట పంపించాలంటే ఎంతమందిని దాటి రావాలి. కానీ పిలాతు భార్య ధైర్యం చేసి వర్తమానం పంపించదు. ఈ రోజున ప్రియులరా, నీవు నేను ప్రభువు నిమిత్తం ఎంత ధైర్యం చేసి ముందుకు సాగుతున్నాం. ఎంత ధైర్యముగా నువ్వు పిలాతు భార్య ధైర్యం చేసినట్టుగా నువ్వు కూడా అటువంటి ధైర్యము కలిగి ఉన్నావా అని అడుగుతున్నాను. పేతురు ప్రభుతో 3.5 సంవత్సరాలు నడిచారు, కానీ సాక్షిగా నిలవలేకపోయాడు. ప్రియులారా, ఇదిగో కుడి పక్కన దొంగ యేసుప్రభు గురించి అసలు తెలియదు. అతడు జీవితం ఎంచేపు పాపముతోనే బ్రతికినవాడు, కానీ ఆ క్షమయంలో ఇతడు దైవ కుమారుని గ్రహించాడు అని మన బైబిల్ గ్రంథంలో స్వయముగా నమ్ముతున్నాం, చదువుతున్నాం, చూస్తున్నాం, సాక్ష్యం కనబడుతుంది. అతడు మారి, ప్రభువా నీ చిత్తమైతే, నీకు అంగీకారమైతే ఈ దీనుడైన నన్ను నీ రాజ్యములో ఒక్కసారి నన్ను జ్ఞాపం చేసుకోమని. అంటే ప్రభునందు ప్రియులరా, రక్షణ పొందిన దొంగ, మారిన దొంగ, స్వస్థపడిన దొంగ, కడగబడిన దొంగ, ఏమండి శుద్ధి చేయబడిన దొంగ, పరలోకంలో నిలుపబడిన దొంగ, యేసు ప్రభుతో ఏమంటే భోజన బల్ల రొట్టె ముక్కలు తినే దొంగ అయ్యాడండి. పిలాతు భార్య, వాళ్ళకి ఏం అన్యులండి, వాళ్ళకి ఏం తెలుసు చెప్పండి ప్రభు గురించి చెప్తే. కానీ ఆ పొద్దు కాల ఆమె కళ చూడగానే నిజమని నమ్మింది. ఆమె సాక్ష్యంగా అప్పటి నుంచి కూడా ప్రియులారా అందరూ ప్రవక్తలుగా మారిపోయారు. దేవునికి సాక్షులు. ఈ నీతిమంతుడి కొరకు నీకు సాక్షిగా ఉండాలి. తనను పిలాతు కూడా వారందరూ కూడా దేవునికి సాక్షిగా నిలిచారు. ఈరోజు క్రైస్తవులైన మనము, దేవుని బిడ్డలని పిలవబడుతున్న మనం, సాక్ష్యం మనలో ఉందా? లేదు. ఎప్పుడు ఏం చూసినా ఏం మాట్లాడుకున్నా ఇదే కనబడుతుంది. కానీ ఈ రోజున వింటున్న నీవు నేను సాక్ష్యం అనేది చాలా ప్రాముఖ్యం. సాక్షిగా ఉండగలుగుతున్నావా? సాక్ష్యం నీలో ఉందా? నువ్వు ధన్యుడు. అందుకే ధన్యుడు దైవజనుడు అనే మాటలో గొప్ప ఘనత ఉంది. కనుక ఈ సాయంకాల సమయం వింటున్న మీరు నేను మనమందరం కూడా ప్రభు యొక్క ఆదరణ పొంది బలపును పొందుదుము గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, ఇదిగో నాయన స్వస్థపడుట, సాక్ష్యము నిలబడుట, ఈ స్వస్థత దానిది ప్రభా. మరి పేతురు చెవు నరికినప్పుడు ప్రభా రక్తము చిందించకుండా స్వస్థపరచిన వాడు. అలాగే చదువుతుంటే ప్రభా పిలాతు భార్య ధైర్యము చేసి నీ కొరకు సాక్షిగా నిలిచింది. అలాగే నాయన కుడి పక్కన ఒక దొంగ, ఎడం పక్కన ఇద్దరిలో ఒకడు ప్రభా నిన్ను ధైర్యము చేసి తనకు తాను కూడగట్టుకుని నీతో మాట్లాడావు అని అంటున్నాడు. అయితే నీవు నాతో పరదేశంలో ఉందన్నావు. ఎంత పశ్చాత్తాపం, ఎంత సాక్ష్యము నిలబట్టావు ప్రభా. ఆ సాక్ష్యము ఆ రోజుతోటే పోవాలి, కానీ ఇది సృష్టి ఉన్నంత వరకు నీ రాకడ వచ్చే వరకు ఈ మాటలు వినబడుతూనే ఉన్నాయి, కనబడుతూనే ఉన్నాయి, ప్రకటించబడుతూనే ఉన్నాయి. నేను ఏనాటి సాక్ష్యం నాలో ఉందా? దొంగలు, దుర్మార్గులు, వ్యభిచారులు, మోసగాళ్ళు, దగాకోరులు మారుతున్న కాలంలో మేము ఉన్నాం. కానీ అందరూ సాక్షులుగా ఉన్నారు. క్రైస్తవులుగా, దేవుని బిడ్డలుగానే పిలువబడుతున్న మాలో మాత్రం కొంచెమైన సాక్ష్యం లేని జీవితం కలిగి ఉన్నాము. మమ్మల్ని మన్నించి క్షమించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామములు అడిగి ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని కృపా, త్రియేక దేవుని సహాయము సదా తోడుగా ఉండి ఆయన రాకడకు సిద్ధపాటు చేయనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ మరణాత.